హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ విష్. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక సింపుల్ అండ్ క్విక్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. అదేంటంటే బాదం పాలు పాయసం. జనరల్గా పాయసం అంటే ఆవు పాలతోనో గేదె పాలతోనో చేస్తుంటారు, కానీ నేను ఈరోజు కమ్మగా ఉండే బాదం పాలతో ఈ పాయసం ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పాయసం కోసం కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకొని అర్ధగంట సేపు నానబెట్టి పెట్టుకున్నాను. అలా చేయటం వలన సగ్గుబియ్యం త్వరగా ఉడికిపోతాయి. అలాగే ఒక 50 గ్రాముల బాదం పప్పును 2 గంటలు నానబెట్టి తొక్క తీసి పెట్టుకున్నాను. ఇంకా 2 స్పూన్స్ నెయ్యి, 1 స్పూన్ యాలకుల పొడి, 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్, 1 కప్పు బెల్లం. మీరు స్వీట్ ఇంకొంచెం తినేట్లయితే బెల్లం క్వాంటిటీని కొంచెం పెంచుకోవచ్చు. తర్వాత 1/2 లీటర్ పాలు. మనం చేస్తున్న పాయసం మంచి టేస్ట్ రావటం కోసం 1 స్పూన్ సేమియాని కూడా తీసుకున్నాను. ఇంకా ఫైనల్గా కొంచెం కాజు, కొంచెం బాదం. ఫ్రెండ్స్, బాదం పప్పును ఎప్పుడైనా నానబెట్టి తొక్క తీసిన తర్వాత దానిని నీళ్ళల్లో మాత్రమే ఉంచాలి, లేదంటే అవి కలర్ చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు ఇందాక నానబెట్టిన బాదం పప్పు, 1/2 లీటర్ పాలు, కస్టర్డ్ పౌడర్ కలిపి మిక్సీలో వేసి గ్రైండ్ చేసి బాదం పాలని ప్రిపేర్ చేసుకున్నాను. చూసారా బాదం పాలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకొని దాంట్లోకి 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఆ నెయ్యిలోకి ఇందాక తీసుకున్న 1 స్పూన్ సేమియాని వేసి దోరగా వేయించాలి. ఫ్రెండ్స్, సేమియా వేయించేటప్పుడు త్వరగా మాడిపోతాయి, కాబట్టి గ్యాస్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో ఇందాక తీసుకున్న కాజు, బాదంని కూడా వేయించాలి. బాదం వేగటానికి కొంచెం టైం తీసుకుంటుంది, కాబట్టి ఫస్ట్ బాదం వేసి బాదం కొంచెం వేగిన తర్వాత కాజు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కాజు, బాదం రెండు మాడిపోకుండా బ్యాలెన్స్డ్గా వేయించుకోవాలి. తర్వాత ఒక స్టీల్ కడాయి తీసుకొని దాంట్లోకి 1 గ్లాస్ వాటర్ని తీసుకొని ఒక 5 మినిట్స్ వాటర్ని బాగా మరగనివ్వాలి. తర్వాత మరుగుతున్న నీళ్ళల్లోకి ఇందాక నానబెట్టి పెట్టుకున్న హాఫ్ కప్పు సగ్గుబియ్యము, నెయ్యిలో వేయించి పెట్టుకున్న సేమియాలు వేసుకోవాలి. సేమియాలు, సగ్గుబియ్యంని జాగ్రత్తగా కలుపుకోవాలి, ఎందుకంటే సగ్గుబియ్యం త్వరగా అడుగు పట్టేస్తాయి, కాబట్టి మనం దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి. 10 నిమిషాల తర్వాత చూసారా, సేమియా, సగ్గుబియ్యం కంప్లీట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ బాదం పాలని సేమియా, సగ్గుబియ్యంలోకి వేసేసుకోవాలి. చూసారా, సేమియా, సగ్గుబియ్యం మనం వేసిన బాదం పాలల్లో ఎలా ఉడికిపోయాయో. ఇప్పుడు మనం తీసుకున్న 1 కప్పు బెల్లాన్ని పాయసంలోకి వేసుకోవాలి. బెల్లం పాయసంలో బాగా కరిగిపోయేలాగా జాగ్రత్తగా దగ్గరుండి కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ నెయ్యిని పాయసంలోకి వేసుకోవాలి. ఇంకా ఫైనల్గా 1 స్పూన్ యాలకుల పొడి వేసి ఒకసారి కలిపేసేసుకుంటే మన బాదం పాలు పాయసం రెడీ అయిపోతుంది. ఇప్పుడు పాయసంలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు, బాదంని వేసుకోవాలి. పాయసం చూసారా ఎలా ఉందో. బాదం పాలు కమ్మదనంతో టేస్ట్ అయితే ఎమ్మీగా ఉంది. ఫ్రెండ్స్, మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, నేను చేసిన రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి ఫుడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.